హిబ్రూలో పాలా అనే పదం ఉపయోగించబడింది, అనగా ఊహకు మించిన కార్యాలు, బియాండ్ అవర్ ఎక్స్పెక్టేషన్, బియాండ్ అవర్ ఇమాజినేషన్. ఎఫెసీ పత్రికలో పౌలు భక్తుడు అదే అంటాడు కదా, మనం అడుగు వాటన్నిటికంటేనో ఊహించు వాటన్నిటికంటేనో అత్యధికంగా చేయగల శక్తిగల దేవుడు ఆయన. గాడ్ ఈజ్ ఏబుల్. ఆయన సామర్థ్యం కలిగిన వాడు, శక్తి గలవాడు. దేనికంటే అడిగేవి కొన్నే, కానీ ఊహించేవి చాలా ఉండొచ్చేమో, కానీ దేవుడు ఊహించే వాటికన్నా అత్యధికంగా అద్భుతాలు, ఆశ్చర్యకాలు జరిగించగలరు. దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేస్తున్నారు కాబట్టి, అనుదినము తన కృపా మహదైశ్వర్యం మన మీద కుమ్మరించి ఆశ్చర్యకార్యాలు జరిగిస్తున్నారు కాబట్టి మనము క్రొత్త కీర్తన పాడుడి అనే మాట. అంటే పాత పాటలన్నీ వద్దని కాదు, పూర్వదినాల్లో భక్తులు రాసిన పాటలు లేదా దేవుని ప్రజలు రాసిన పాటలు పాడద్దని కాదు అక్కడ అర్థం. క్రొత్త కీర్తన అనగా నూతన అనుభవాలతో నూతనంగా దేవుని స్తుతించడం, ఆయన మన జీవితంలో చేస్తున్న నూతన అద్భుతాలను బట్టి, ఆశ్చర్యకార్యాలను బట్టి అనుదినము కూడా ఆయన స్తుతించే భాగ్యంలోనికి మనం రావాలి. స్తుతి నీ స్థితిని మారుస్తుంది.